హాయ్ బ్రో, నమస్తే భయ్య. నేను బిగ్ బాస్ చూసారా? ముందుగా బిగ్ బాస్కి స్వాగతం సుస్వాగతం. చాలా చక్కగా ఉంది భయ్య. బిగ్ బాస్ మాధురి గారు మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి భావాలతో మాధురి గారు వస్తున్నారు. ఆమెని అలాగే తీసుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట. ఒకప్పుడు నెగిటివిటీ ట్రోల్స్ వచ్చాయి, గట్టి మాట్లాడదని చెప్పి. ఇప్పుడు మార్పు చెందింది, మనిషిలాగా మారింది. కాబట్టి దయచేసి ఆమెని సపోర్ట్ చేసి లాస్ట్ వరకు తీసుకురావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి నిన్న గేమ్ ఎలా అనిపించింది? చాలా చక్కగా ఉందన్నమాట. అంటే శవపేటికి అది మీరు చూసారు లేదు, లోపలేసేసి ఆయిషా వాజ్ క్రైంగ్ రైట్ తెలీదు, ఏడుస్తూ ఉంది పాపం. వెళ్ళింది, కీస్ దొరకలేదు, మళ్ళీ వచ్చింది, నేనే ముందు వచ్చా అంటున్నది. అది వేరే విషయం అనుకో. పాపం ఫీల్ అయింది. ఆమె గెలిచింటే నేను హ్యాపీ ఫీల్ అయ్యేటోని. అదంతా అదే నడిచింది అనమాట. అదే నడిచింది నిన్న స్కిట్ అంతా అది నడిచింది. ఆమె ఏడ్చేది నడిచింది. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5లో ఎవరంటే ఫస్ట్ ఇమ్మాన్ అని ఉంటాడు. దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఉంటారు. దాని తర్వాత తనుజు గారు ఉంటారు. దాని తర్వాత భరణి గారు ఉంటారు. దాని తర్వాత ఇంకెవరున్నారు? నాకు వాళ్ళు నలుగురు అనిపించారు. మిగతా వాళ్ళు ఎవరు నచ్చలేదు నాకు. ఎందుకంటే వాళ్ళు గేమింగ్ పరంగా సరిగ్గా ఆడట్లేదని చెప్తున్నాను కదా. వాళ్ళు ఆడట్లేదంటే ఆడట్లేదని అర్థం. మనం దానికి ఏం చేయలేం. సరే, అండ్ మాధురి రీతు చౌదరిపై వీళ్ళ గొడవపై నీ అభిప్రాయం ఏంటి? కొట్టుకోండి, నరుక్కోండి, జనాలకు కావాల్సింది కూడా అదే. అది వేరే విషయం అనుకో. అంటే వాళ్ళు కొట్టుకుంటే జనాలు చూస్తున్నారు. బిగ్ బాస్కి స్వాగతం డ్యాన్స్ వేసి మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్, మధ్యాహ్నం లంచ్ అంటే ఎవడు ఇంటలేడు. గొడవాడుకోండి, అదే కావాలి జనాలకి. అలాంటి ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరుగుతూ ఉంది. అది అందరికీ చెప్తా ఉన్నా. బిగ్ బాస్ను బ్యాన్ చేయాలంటున్నారు కదా, మీరేమంటారు? బిగ్ బాస్ను బ్యాన్ చేయడం అనేది వాళ్ళు ఏ దృఢ సంకల్పంతో అలా అన్నారో నాకైతే తెలియదు. ఫస్ట్ థింగ్ అన్న వాళ్ళు అయితే అంటే వాళ్ళు ఏ విధంగా అనుకున్నారో మనకైతే తెలియదు. ఫస్ట్ అంటే అది ఏమన్నా బోల్డ్ కంటెంట్ ఏమైనా ఇస్తుందా, వాళ్ళకి ఏ విధంగా అనిపించింది తెలియదు. దే విల్ డిస్కస్, వీ డోంట్ నో. మన ప్రేక్షకులు మాత్రమే, మన ప్రేక్షకులం. మీరు కొట్టుకుచావండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి.